జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 10వ రోజు. అలాగే మన అమ్మ ఆండాళ్ళ తల్లి మన గోదామాత ఈరోజు తిరుప్పావై పాసురాల్లో 10వ పాసురాన్ని గానం చేయబోతున్నది. నిజానికి ఈ ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, నిజానికి మీ ఆనందాలు ఆనందాలు కావు, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. అయితే 3 అడుగుల నేల గురించి అమ్మ చెబుతూ, వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. మనకు చూడటానికి మనం సాధారణమైన మనుషులం కాబట్టి మనకి నేలలాగానే అనిపిస్తుంది. కానీ అవి అహంకారము, మమకారము, అవిద్య అని అమ్మ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పాసురాన్ని సర్వసాధారణంగా శుభప్రదమైన కార్యక్రమాల్లో ఆశీర్వచన పాసురంగా మన పెద్దలు గానం చేస్తూ ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా ఈ 3వ పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి 3వ పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ 3వ పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ
ఆ పర్జన్యదేవుణ్ణి ఆలిమలక్కన్న అనంగానే వెంటనే పర్జన్యదేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మేము శ్రీవ్రతం చేస్తున్నాము, శ్రీమన్నారాయణని పొందడం కోసం, వారి అనుగ్రహాన్ని పొందడం కోసం వెళ్తున్నాము. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్యదేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్నీ కూడా చెప్తుంది. మా అందరికీ కావలసిన స్నానానికి కావలసినటువంటి నీరు మీరే తీసుకురావాలి అని అమ్మ ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని దర్శిస్తుంది. అందుకనే పర్జన్యదేవుణ్ణి ఆలిమలిక్కన్నా అని పిలిచింది అమ్మ. అందువలన ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది. కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి, అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా 5వ పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే. ఏమండరా, ఏమిటి మాటలు, కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా, మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మనకు స్మరణము ఆచరణము ఆయనే. అందువలన మన మనస్సు రణం లాంటిది, దానికి స్మా కలిపి స్మరణం చేసుకోండి. మన మనస్సు రణం లాంటి, దానికి ఆచా కలిపి ఆచరణం చేసుకోండి. ఈ స్మరణము ఆచరణం ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఖచ్చితంగా ఆ భగవంతుడు వాళ్ళకి శరణంగా ఉంటాడు అని అమ్మ చాలా చక్కగా ఆ రోజు పాసురంలో 5వ పాసురంలో మనందరికీ తెలియజేస్తుంది. అంటే మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా, మనం ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా, స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు. వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకి వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపడం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు ఎగురుతున్నాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము సేవకు సమయమైంది రండి అని గట్టిగా వినిపిస్తోంది. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓ పిల్ల? లేవమ్మా లే, చక్కగా మేము ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించడం కోసం వెళుతుంటే నువ్వు పడుకుంటావా? నువ్వు రా అమ్మా, మాతో పాటు నువ్వు రా అని చెప్పేసి చాలా చక్కగా ఆ రోజు లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ గోపబాలికను వీళ్ళందరూ కూడా పిలుస్తారు. అప్పుడు బహుశా మేము రాకపోవటానికి మమ్మల్ని నీకులాగా ఎవరూ లేపలా, మేమంతటి మేమే లేచాం. అది కూడా ఎక్కడో గుళ్ళో హరి అనే మాట వినిపిస్తుంటే ఆ నామ సంకీర్తనకు మా శరీరం అంతా చల్లబడిపోయి మా హృదయాలు తట్టి లేపినట్టుగా మాకు అనిపించి మేము వచ్చాం. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసనం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఎందువల్లంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గురువులను పెట్టుకుని తీసుకెళ్తే దాని ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే అమ్మకు తెలుసు కాబట్టి గురువులను తీసుకుని వెళితే స్వామి యొక్క కృపా కటాక్షాలు వెనువెంటనే వస్తాయనే ఉద్దేశంతో అమ్మ గురువుల్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసనంలో లేపుతారు. భరద్వాజ పక్షులు తెల్లవారినే లేచి ఎక్కడికి వెళ్ళాలని కీచుమంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓసి పిచ్చిదానా?
పూలు ముడుచుకుని కొప్పులు వీటి చేత పరిమళాలు వెదజల్లుతున్నటువంటి గొల్లభాముల కవ్వముతో గడ్డ పెరుగు చిరుగుతున్నప్పుడు ఆ శబ్దం నీకు వినిపించట్లేదా? వారి కంఠాభరణములు ధ్వనివి నీకు వినిపించట్లేదా? వాళ్ళ మంగళ సూత్రాలు చప్పుడు నీకు వినిపించట్లేదా? పెరుగు చిరుకుతుంటే చరచరమని ధ్వని నీకు వినిపించట్లేదా? ఓ నాయకామణి, లేమ్మా, లోపల పడుకుంటావేంటి? చక్కటి తేజోమూర్తి అయినటువంటి నువ్వు శ్రీమన్నారాయణ దర్శనార్థం మేమందరం వెళుతుంటే లోపల పడుకుంటావా? ఓ తేజశాలిని, రామ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసనంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు కూడా ఆ పడుకున్నటువంటి గోపబాలికి కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. మా తూర్పు దిక్కు తెల్లబడుతోంది. అదేవిధంగా ఆ గేదెలు వాళ్ళు మేత మేయటానికి వెళ్ళిపోతున్నాయి. పిల్లలందరూ వ్రతక్షేత్రంలో కూర్చున్నారు. అలా వెళ్ళే వాళ్ళని మేము ఆపి నిన్ను పిలవటానికి వచ్చాం కుతూహలంగా. ఓ పిచ్చిదానా, ఏంటమ్మా ఓ పిల్ల, నువ్వు పడుకుంటావేంటి? చక్కగా కృష్ణుడి యొక్క గుణగానాలు మేము గుణగానము చేస్తూ మేము వెళుతుంటే నువ్వు చక్కగా పడుకుంటావా? నువ్వు కూడా రామ్మా. ఆయన మనం అందరం వెళ్ళేటప్పటికీ ఒకటే మాట అనుకుంటాడు, అయ్యో చిన్న పిల్లలందరూ కలిసి వచ్చి గానం చేసుకుంటూ నన్ను చూడటానికి వచ్చారా అని చెప్పి బాధపడిపోయి మన పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడమ్మా. ఆయన వస్తాడు నీ మీద ప్రేమే, కానీ మనం వెళ్ళామంటే ఆయన మురిసిపోతాడు, రామ్మా అని చెప్పి చక్కగా లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ ఉపాసనంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ ఉపాసనంలో మాట్లాడుకుంటే 9వ ఉపాసనంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ట అనమాట. ధ్యానానికి పరాకాష్ట ఆమెను లేపుకి తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచార్యులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. చక్కటి గురువులు వెంట తీసుకుని వెళితే మన ఫలితం అనేది ఖచ్చితంగా మనకి దివ్యమైన ఫలితం వస్తుంది, భవ్యమైన ఫలితం వస్తుందని అమ్మ తెలుసు. కాబట్టే అందుకునే ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ ఉపాసనంలో ధ్యానంలో పరాకాష్ట నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. ఏవమ్మా, నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడింది మాకు తెలుసు. ఆ మేడ మీద సుఖశయ్య మీద నువ్వు నిద్రిస్తున్నావు. నీ చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి, అగరధూపం కూడా పరిమళిస్తోంది. మా అత్త కూతురా, లేచి మడికవాటపు గడి తీసి రావమ్మా బయటికి. ఓ అత్త, నీవైనా చెప్పు, నీ కూతురు ఏమైనా మోగదా, చెవిడిదా, అలిసిపోయిందా? ఏమన్నా నువ్వేమైనా వద్దని చెప్తున్నావా, రావద్దని చెప్తున్నావా? లేదా నిద్ర పట్టేటట్టు ఏమన్నా మంత్రం ఏమైనా వేసావా? అయితే మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కుని మాతో చేరుతుంది అనగానే, వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ ఉపాసనంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ ఉపాసనంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ గోపబాలిక కృష్ణుని యొక్క పొరుగింటి పిల్లగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈమె యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కృష్ణుడే వస్తాడు మన దగ్గరికి అనే పద్ధతిలో ఈ లోపల పడుకున్నటువంటి గోపబాలిక ఉంటుంది. ఎందువల్లంటే ఉపనిషద్ వాక్యం ఆనందం బ్రహ్మణో విద్వాన్ అన్నది ఉంటుంది. అంటే బ్రహ్మానందం పొందుటకు ప్రయత్నం చేస్తోంది ఆమె. ఆయనే వస్తారు మనం లేపడానికి. అంత ప్రీతికరంగా ఉన్నప్పుడు కృష్ణుడే ఈమె కొరకు వ్రతం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అనమాట. అయితే ఇక్కడ మన అమ్మ గోదాదేవి వ్యంగ్య వైభవంతో మేలుకొల్పుతోంది. మరీ ఇంత ముద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా, మా అందరికీ అరుదైన అలంకారం నీవేగా తల్లి, నీ వచ్చి నిలిస్తే ఈ ధనుర్మాస వ్రతానికి ఎంత అందం వస్తుందమ్మా. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. ఈ రోజున 11వ పాసురంలో ఎంత గొప్పగా అమ్మ కీర్తన చేస్తుందనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాసురంలో వచ్చు గోపిక ఎలాంటిదంటే చాలా అందగత్తి అండి. అంత అందము బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు.
అంత అందగత్తె, ఊరివారి అందరి యొక్క మన్నలను పొందినటువంటి అమ్మాయి, లోపల పడుకున్నటువంటి అమ్మాయి అన్నమాట. ఆ గోపిక, లోపల పడుకున్నటువంటి గోపిక చాలా అందంగా ఉంటుంది. ఊరివారి అందరి మన్నలను పొందినటువంటి గోపిక అమ్మాయి. పైగా ఈమె యొక్క వంశస్థులు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ పెద్దలు ఎలాంటి వాళ్ళు అంటే కర్మనిష్ట కలిగిన వారు. భగవత్ప్రాప్తికి కర్మ ప్రతిబంధకం కాదు. భగవానుడే భగవాను శరీరమును నాచే భగవాన్ని ప్రీతి కొరకు కర్మ చేయించుచున్నాడని భావించి ప్రపన్నుడు కర్మ ఆచరించును అనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు కర్మ ఏమవుతుంది? కైంకర్య రూపం అవుతుంది. అంటే ఆయనే చేయిస్తున్నాడు మనకు అనుకునే భావంతో వెళ్ళేవాడికి కర్మ ఏమవుతుంది? కైంకర్యమే అవుతుంది కదా. నేను చేస్తున్నానని కాకుండా ఈ శరీరంలో ఉన్నది ఆయనే చేయించుకుంటున్నాడంటే అది కైంకర్యం. అట్టి కర్మ వల్ల మంచి కలిగిను చెడు కలిగిను అది భగవానికే చెందుతుంది కదా. అయితే తాను ఆనందింపడు, ద్వేషింపడు. దీన్నే ఏమంటారంటే స్థితప్రజ్ఞుడు యొక్క అవస్థ అంటారు. ఈ స్థితప్రజ్ఞుని వ్యతిరేక అవస్థ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆనందింపడు, ద్వేషింపడు, దీన్ని స్థితప్రజ్ఞుడి యొక్క వ్యతిరేక అవస్థగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవడు సమస్త విషయాల్లో అభిమానం లేనివాడే ఆయా శుభాశుభాలను ఒకవేళ పొందిన్ను సంతోషపడడో ద్వేషింపడో అట్టివాడు ఏమవుతాడు? స్థితప్రజ్ఞుడు అంటారని గీతలో భగవానుడే చెప్పాడు. మనం చే పనులు మనకే విధమైన దోషం అంటకుండా చేయుటే కర్మయోగం. యోగ కర్మసు కౌశలం అంటారు. తాను చేయు పనిని సమత్వ బుద్ధితో చేయుటే నేర్పరితనం. అనగా కర్మ చేసినను దాని ఫలితం తనకు అంటకుండా సమబుద్ధితో చేయటమే కౌశలం. అట్టి కర్మ భగవత్ప్రాప్తికి ఖచ్చితంగా దోహదకారి అవుతుందండి. అయితే భగవత్ కైంకర్య నిష్టయే ఈ గోపికకు ఉన్నటువంటి ఐశ్వర్యం. లోపల పడుకుంది చూసారా, భగవంతుడి యొక్క కైంకర్య నిష్టయే ఆమె యొక్క ఐశ్వర్యం. ఇంకా ఐశ్వర్యాలు ఏమీ లేవు, ఆవిడికి అదొక్కటే ఐశ్వర్యం. ఈ కైంకర్యం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి? తనకు విహితములకు ధర్మములను ఆచరించుచు వాని ఫలితములపై ఆశలేక వానిని భగవదారాధన రూపముగా భావించుట. అంటే ధర్మములు ఆచరిస్తూ ఫలితాల మీద ఆశపడకుండా ఉన్నవాడు ఒక రకమైతే, తనకు విధి విహితములకు కర్మలను కూడా విడిచి సాక్షాత్తు భగవత్ సాన్నిధ్యంలో ఉండి సేవలు చేయటం రెండో పద్ధతి. సరే, ఇంకా మొదటి పద్ధతిని భరతుని పద్ధతిగా మనం తీసుకోవచ్చు. అంటే ధర్మాలు ఆచరిస్తూ ఫలితాల మీద మనస్సు పెట్టకుండా భగవదారాధన చేసుకుంటూ వెళ్ళేదాన్ని భరతుని పద్ధతి అంటారు. రెండోది కర్మలన్నీ విడిచేసి భగవత్ సాన్నిధ్యంలో ఉండి సేవలు చేసుకోవడం, అది లక్ష్మణ పద్ధతి అంటారు. ఈ పాసురంలో గోపిక మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరి పద్ధతిలో ఉందంటే భరతుని కోవకు చెందింది అని మనం మాట్లాడుకోవచ్చు. లోపల గోపిక చాలా గాఢ నిద్రలో ఉన్నది. ఆ గోపికని లేపడానికి అమ్మ అత్యద్భుతమైన 11వ పాసురాన్ని అమ్మ గానం చేస్తుంది. ఆ గానం చేయంగానే లోపల ఉన్న గోపబాలిక కూడా అమ్మ వాళ్ళతో కలవటానికి ప్రయత్నం చేస్తారు. మన అమ్మ ఎంత అత్యద్భుతంగా గానం చేసిందనేది మనం అమ్మతో పాటు మనం కూడా గానం చేసుకుని తర్వాత దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. கற்றக்கரவை கடுங்கள் பல கருந்து செற்றார் திரளழியச் சென்று செருச்சியும் குற்றமுன்றில்லாத கோவலர்த்தம் பொறுக்குடியே புற்றரவல்கள் புனமையிலே போதராய் சுற்றுட்டு தோழியா எல்லாரும் வந்து நின்முற்றம் புகந்து புகழ்வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயற்று குரங்கும் వేలలేగదూడల ఆవుల పాలు వేగ పిదికెడివారు అరుల బలము అనగగ పోరు సలిపెడివారు దోషమించుకలేని గోపవంశస్థురాల పుట్టలోని పాము బోలు కటికలవనమయూరి రావే వయారి లావే శ్రీమంతురాల చుట్టాలు చెలులు అందరూ నీ ముంగిట నిలచి
నీలమేఘశ్యామ నీలమేఘశ్యామ సుందరుని కీర్తింప ఉలకవు పలకవు. నీ నిద్రకర్థమేమి, నీ నిద్రకర్థమేమి చెలియరో చెప్పవే. వేగమేల్కొనవే జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ 11వ పాసురాన్ని గానం చేసిందండి. చాలా అత్యద్భుతంగా అమ్మ గానం చేసింది. ఎంతో గొప్ప గొప్ప విషయాలు ఇందులో దాగి ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే ఈ పాసురంలో సంప్రదాయ రహస్యాలు ఎన్నో ఎన్నో ఆశ్చర్యకరమైనవి దాగి ఉన్నాయి. దీన్నే అమందానందకరము అంటారు. ఇలా ఉన్నదాన్ని అంటే అన్ని రహస్యాలన్నీ ఈ పాసురంలో 11వ పాసురంలో దాగి ఉన్నాయి. ఇది ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ కింద లెక్కే. అన్ని రహస్యాలు కేవలం ఈ 11వ పాసురంలో దాగి ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆలమందల పాలు పితుకువారును, శత్రుబలం నశించేటట్లు యుద్ధం చేయగలిగేవారును, ఏ దోషము లేనివారు అయిన గోపబాల వంశంలో అంటే గోపాలల వంశంలో మొలకెత్తినటువంటి ఓ స్వర్ణలత, పుట్టలోని పాము పడగవలే ఉన్నదానా, ఓ వనమయూరి, ఓ సంపన్నులారా, రావమ్మారా, నువ్వు బయటికి రా, పడుకుంటావేంటి లోపల నువ్వు. చుట్టాలు చిలికెత్తులు అందరూ వచ్చారు. నీలమేఘశ్యాముడుకు శ్రీకృష్ణుని నామాలు పాడుచున్నారు. మీ చుట్టాలు చిలికెత్తులు అందరూ బయటకు వచ్చి ఆ నీలమేఘశ్యాముడిని కీర్తిస్తుంటే ఇంకా నువ్వు పడుకుంటావేటమ్మా వనమయూరి, సంపన్నురాలా, రామ్మా లోపల పడుకుని ఏం చేస్తావు, కనీసం నీవు ఒలకు పలుకు ఏంటమ్మా, ఇంత గాఢ నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది తల్లి నీకు అని బయట ఉన్నటువంటి గోదామాత లోపల ఉన్నటువంటి గోపబాలికని లేపుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణుని వేణుగానముచే కృష్ణ స్పర్శచే సమృద్ధిగా పాలిస్తున్న ఆవులు ఉన్నాయట. ఆ ఆవులే ఆవులు. ఈ గోవులే సంసార బంధనము వదిలిన ముక్త పురుషులు అంటారు. ఈ ముక్త పురుషుల వయసు ఎప్పుడు కూడా 25 సంవత్సరాలే ఉంటుందంట. దీనిలో ఒక రహస్యం కూడా ఉందండి. 25వది జీవతత్వం, 24 ప్రకృతత్వాలు. ముక్తుడవుట అనగా జీవుని స్వస్వరూపము ఆవిర్భవించుట అని అర్థం. సీతాదేవి అరణ్యంలో అనసూయామాతతో తన కథ చెప్తూ వస్తూ తనకి 18 ఏళ్ళని తన భర్తకి 25 ఏళ్ళని సీతామాతే చక్కగా రామాయణంలో చెప్తుంది. శ్రీరాముడు రావణ వధకై పరిపూర్ణ మానవుడుగా అవతరించాడని ఖచ్చితంగా అంటే మనకి అర్థమవుతోంది. 25 సంవత్సరాల్లో మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందగలిగే అవకాశం ఉందని మనకి రామాయణం మనకి చెప్తోంది. అక్కడ సీతామాతే చెప్పింది 25 సంవత్సరాల్లో శ్రీరాముడు రావణ వధకై పరిపూర్ణమైన మానవుడిగా అవతరించాడు కదా. కాబట్టి ఇక్కడ అమ్మ అలా మాట్లాడుతోందనమాట. ఆ గోపిక బంగారు తీగలాగా ఉందంట. భగవత్ పారతంత్ర్యంలో ఆమె ఉండిపోయింది. అందుకనే తీగతో పోల్చారు. కేవలం భగవత్ శేషత్వమే కాదు, భాగవత శేషత్వం కూడా అమ్మాయిలో ఉంది. ఆ తీగ అందుకనే బంగారు తీగ, చాలా దృఢమైన బంగారు తీగగా అమ్మ ఇక్కడ చెప్తోంది. ఆ గోపిక పడుకున్న తీరును అమ్మ వర్ణిస్తోంది. ఎంత చక్కగా వర్ణిస్తోందంటే, మన శరీరంలో మూలాధారంలో కుండలిని శక్తి పుడుతుంది. కుండలిని ఎలా ఉంటుంది, సర్పాకారంలో చుట్టలు చుట్టుకుని ఉంటుంది. పైన శిరస్థానంలో సహస్రారం ఉంటుంది. అది 1000 దళములు గల కమలములు విరిసి ఉంటుందన్నమాట. కుండలిని క్రింద మూలాధారం నుంచి కదిలించే పైన సహస్రార చక్రంలో ప్రకాశింపజేయాలి. ఆమె కేశ పాశము ఎలా ఉందంట, నెమలి పురివిప్పినట్లుందంట. అంటే సహస్రారమున విహరించుచున్నట్లు కనిపిస్తోంది. శ్రీ విద్యా సంప్రదాయం తెలిసిన హఠయోగంలో ప్రాణాయామం చేసే యోగులకు ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుందనే మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇన్ని సంప్రదాయ రహస్యాలు ఈ పాసురంలో దాగి ఉన్నాయండి. ఎంత చక్కగా అంటే హఠయోగం కానీ మిగతా ఏ యోగాలు చూసుకున్నా శ్రీ విద్యా సంప్రదాయం కానీ అన్ని విషయాలు ఇందులో మనం మాట్లాడుకోవచ్చు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ పాసురాన్ని మనం మాట్లాడుకుంటున్నట్లయితే. ఈ పాసురంలో లోపల ఉన్నటువంటి ఆళ్వారు సామాన్యమైన గోపబాలి కాదు. ఆ అమ్మాయి తిరుమంగయ్య ఆళ్వారు.
ఆ రూపం అన్నమాట తిరుమంగై ఆళ్వారి యొక్క రూపం. నిజానికి ఈమె ఈ తిరుమంగై ఆళ్వారు మ్లేచ్ఛ వంశమున అవతరించారు. వీరి పేరు నీలుడు. వీరి బలపరాక్రమలను చూసి, అంటే ఈయన యొక్క బలపరాక్రమలు ఏవైతే ఉన్నాయో అవి చూసి చోళరాజు వీరికి కొన్ని గ్రామాలు ఇస్తారు, తన సామంతునిగా చేసుకుంటారు. నీలుడు తన పర్యటనలో ఒక కొలం దగ్గర కుముదవల్లి అనే ఒక అందమైన యువతను చూసి ఆమెను వరిస్తాడు. ఆమె 2 షరతులు పెడుతుంది అతని వివాహం అట్టానికి. 1 ఆచార్య సమాశ్రయణము చేయుట, 2 1 సంవత్సరం కాలం పాటు 1008 మందికి సమారాధన చేయాలి అని చెప్తుంది. ఈ 2 నియమాలు అంగీకరించి నీలుడు ఏం చేస్తాడంటే కుముదివల్లిని పెళ్లి చేసుకుంటాడు. నాటి నుండి నీలుడు భాగవత తదీయ ఆరాధన చేస్తూ తన రాజ్యాన్ని పాలిస్తూ వచ్చాడు. రాబడి అంతంతయు ఖర్చు పెట్టుచూ చోళరాజుకి కప్పం కట్టకుండా ఉండిపోయాడు. చోళరాజు విసిగిపోయి నీలుడిపై దండెత్తాడు. అతనిని నీలుడు యుద్ధంలో ఓడించి పరకాలుడు అని బిరుదు పొందాడు. ఆయన్ను పరకాలుడు ధర్మమునకు కట్టుబడి కప్పం చెల్లించుటకు తపస్సు చేయగా భగవానుడే ప్రత్యక్షమై వేగవతి నదీ తీరమున ఉన్నటువంటి ఒక గుప్త నిధి ఉందని అక్కడికి వెళ్ళి ఆ గుప్త నిధిని తెచ్చుకోమని అది తీసుకొచ్చే రాజుకిమ్మని చెప్తాడు. అతడు ఆ నిధిని త్రవ్వించి తీసి రాజునికి కప్పం చెల్లిస్తాడు. తర్వాత రాజ్యమును వదిలివేసి చోరవృత్తిలో దిగి ధనమును సంపాదించి భాగవత కైంకర్యాలు చేయిస్తుంటాడు. తన వృత్తిలో భగవద్భక్తులందరినీ కూడా హింసింపగా ఇక్కడ నాస్తిక ధనికుల్ని, వేదాల పట్ల వేదాలను అసహించుకునే వారి దగ్గర వాళ్ళ దగ్గరే దోచుకునేవాడు. నాస్తికుల దగ్గర దోచుకునేవాడు. వేదాలంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర దోచుకునేవాడు. వెళ్ళి ఆ డబ్బంతటినీ తీసుకొచ్చి శ్రీరంగంలో ప్రాకార మండపాలు నిర్మించేవాడు. అంతేకాదు శ్రీ నమ్మాళ్వారు రచించినటువంటి 4 తమిళ వేదములు, 6 వేదాంగ దివ్య ప్రబంధాలను రచించాడు ఆయన. ఆయన రచించిన నమ్మాళ్వారు రచించినటువంటి 4 తమిళ వేదాలకు కూడా వేదాంగాలను రచించింది, 6 వేదాంగాలు రచించింది ఎవరయ్యా అంటే మన ఈయనే తిరుమంగై ఆళ్వారే రచించారనమాట. అందువలన పరమాత్మ సొత్తును తమది అనుకుని దుర్వినియోగం చేయవారి నుండి మాత్రమే ఆయన తీసుకుని ఆ సొత్తు పరమాత్మకే అర్పించేవాడు. ఈ దొంగ సొమ్ము తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని అందరికీ అనుమానం రావచ్చు, దొంగ సొమ్ముతో ప్రాకారాలు కట్టించడం ఏంటి అని. కానీ ఈయన దృష్టి ఏంటంటే అది పరమాత్మది. కానీ పరమాత్మ భావం లేని వారి దగ్గర నుంచి వేదాలను ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, వేద రహితంగా మాట్లాడుతున్నారో, వేదాలను అసలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఈ దొంగతనం చేసి ఆ డబ్బును తీసుకొచ్చి పరమాత్మకే అర్పించేవాడు. అందుకనే ఈయన ధన్యుడయ్యాడు. అందుకనే పరకాలునికి కలివేరి అని పేరు కూడా వచ్చింది. ఈ కలివేరి వలనే వాసులంలోని గోపవంశం అందరికీ కూడా తమ సంపదను ఎంతయు భాగవత కైంకర్యముకే వినియోగించాడు. అట్టి వంశములకు చెందినటువంటి గోపికను ఈరోజు లోపల పడుకున్నటువంటి అటువంటి గోపికే తిరుమంగై ఆళ్వారు ఎలా ఉంటారో అలాంటి భావాలు కలిగినటువంటి గోపికే లోపల స్వామివారిని తాదాత్మ్యం పొందుతూ స్వామివారి నామాన్ని తలుస్తూ యోగ నిద్రలో ఉంది. అందువల్ల అమ్మ ఎంత చక్కగా లోపల పడుకున్నటువంటి ఆ గోపబాలికను ఎంత చక్కటి ఉదాహరణతో అమ్మ లేపడం జరుగుతోంది. వనమయూరి సంపన్నురాల రావమ్మారా, చుట్టాలు చెరికెత్తులు అందరూ వచ్చారు. ఆ నీలమేఘస్వాముడు శ్రీకృష్ణుని నామాలు పాడుచున్నారు. బయట వాళ్ళందరూ కూడా పాడుతున్నారు. నువ్వు కూడా వచ్చి అందరితో పాటు రామ్మ, కలిసి పాడుకున్నావు. మనం శ్రీకృష్ణుని గానం చేద్దామమ్మా. నువ్వు ఒక్కదానివే చేస్తే ఎలాగా, అలా పడుకుంటే ఎలాగా, ఉలకవు పలకవు ఏంటమ్మా, దేనికోసం వచ్చాం మేము అందరం, నిన్ను తీసుకెళ్దాం వచ్చాం, ఎంత నిద్రపోతే ఎలాగమ్మా చెప్పు అంటూ లోపల ఉన్నటువంటి గోపబాలికను మన అమ్మ ఈరోజు 11వ పాసురంలో లేపి అందరితో పాటు ధనుర్మాస వ్రతాన్ని అవిచ్ఛిన్నంగా చేసుకుంటూ వెళ్తుంది అమ్మ. 11వ పాసురాన్ని కూడా చక్కగా గానం చేసుకుంటూ వెళుతుంది. ఇంకా 12వ పాసురంలో అమ్మ రేపటి రోజున ఏం గానం చేస్తుందో మనందరం కలిసిన రోజున మనం మాట్లాడుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.